బ్యూటీ. ఈ మూవీ ప్రతి కూతురు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రితో కలిసి చూడాల్సిన మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే, తండ్రికి కూతురు అంటే పిచ్చి ప్రేమ, ఏమైనా చేసేస్తాడు. దీనమ్మ జీవితం ఎగరా తాకట్టు పెట్టైనా సరే కూతురి కళ్ళలో ఆనందం చూడాలి అనే టైప్లో ఉంటుంది. కానీ ఆయన దగ్గర ఎకరాలు ఏమి ఉండవు. జస్ట్ ఒక కార్ ఉంటుంది, క్యాబ్ తోలుకుంటుంటాడు. కానీ పిచ్చి ప్రేమ. కూతురు అడిగిందంటే ప్రాణం కూడా ఇచ్చేస్తాడు, ఆ రేంజ్ లో ఉంటది. కూతురు అయితే తన బర్త్డే కోసం బైక్ అడుగుతుంది, బైక్ కొనిస్తానని మాట ఇచ్చేస్తాడు. కానీ ఆయన దగ్గర అమౌంట్ ఉండదు. ఏదో ఒకటి చేసి మాట ఇచ్చినందుకు బైక్ అయితే తీసుకొని ఇచ్చిస్తాడు. కానీ బైక్ తెచ్చి ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? ఇది మూవీ స్పాయిలర్ ఏం కాదు, జస్ట్ ట్రైలర్లో చూపించిందే చెప్తున్నా. స్కూటీ తీసుకెళ్ళి డైరెక్ట్ వాడి లవర్కు ముద్దు పెట్టేస్తుంది. ఇంతకంటే దారుణమైన సీన్ ఏం ఉండదేమో. తండ్రి కూతురు కోసం ఇంత పాటలు పడి ఒక విషయం చేస్తే వెళ్ళిపోయి అడిగి ముద్దు పెడితే, నాయనా అరే సినిమా చూసేటప్పుడు ఇంకా కొన్ని సీన్స్ ఉంటాయి భయ్యా, ఇంకా అవన్నీ చెప్పలేం, స్పాయిలర్స్ అయిపోతాయి. మేబీ వెరీ బోల్డ్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ విషయం చూసేటప్పుడు ఎంత బాధేస్తుందంటే, ఇంకా ఈ జనరేషన్ ఇటువంటి సిచ్యుయేషన్లో ఉందే అని అనిపిస్తుంది. సో వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. మెయిన్ ప్లాట్ ట్విస్ట్ ఉంటుంది, ఇంటర్వెల్లో ప్లాట్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంట్రా బాబు అనిపిస్తుంది. అండ్ మనకి ఆల్రెడీ ఒక విషయం అయితే ఇది స్పాయిలర్ అయిపోద్దేమో, బట్ ట్రైలర్లన్నీ ఊహించారనుకుంటా. మనకు ఒక సిచ్యువేషన్స్ సీన్స్ చూపిస్తారు. తండ్రి కూతుర్ని ఎంత ప్రేమిస్తున్నాడు, తల్లి కూతుర్ని ఎంత కాపాడుకోవాలనుకుంటుంది అనే కొన్ని సీన్స్ చూపించిన తర్వాత, ప్రేమించిన వాడి కోసం బుర్కా వేసుకొని తండ్రి క్యాబే ఎక్కుతుంది లేచిపోవడానికి. అప్పుడు ఇంకా ఉంటుంది, ఇంకా చూస్తుంటే ఏం చెప్పాలనో కూడా అర్థం కావట్లే, ఆ రేంజ్లో ఉండిద్ది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ జేఎస్ఎస్ వర్ధన్. స్టోరీ రొటీన్ నిబ్బి లవ్ స్టోరీ అయినా కూడా మంచిగా రాసుకున్నాడు, ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంగేజింగ్గా రాసుకున్నాడు. అండ్ ఈ జనరేషన్లో నిబ్బి లవ్ స్టోరీ ఎలా ఉంది అనేది మన కళ్ళకు కట్టినట్టు చూపించాడు. యాజ్ ఈజ్ చాలా చోట్ల ఇలానే ఉంది. నాకైతే ఇంకా హీరో అనేవాడు కూడా మైండ్లో లేనే లేదు. నాకంతా వన్ తీసుకెళ్ళి టార్చర్ చేస్తారు, చాలా చేస్తారు. బాగుంది, అంకిత్ యాక్టింగ్ కూడా బాగుంది. బట్ హీరో మాత్రం నరేష్ గారు, ఆయన యాక్టింగ్కి నేను ఫిదా. అసలు ఒక రేంజ్లో ఉంటుంది. నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంటే నాకు ఈ మూవీయే. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ కూడా అవే, తల్లిదండ్రి సీన్స్, ఎమోషన్ సీన్స్, అండ్ ఆయన యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసినాడు. సో ఈ మూవీ అందరూ చూసేయండి, ఓకేనా? ఫ్యామిలీ అంతా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు, వర్త్ వాచింగ్.